అసలు కలియుగ వెంకటేశ్వర స్వామి గారిని తలుచుకొని వాడు ఎవడన్నా ఉంటాడా అనిపిస్తుంది. మా నాన్నగారే వెంకటేశ్వర శర్మ, వెంకటాచలపతి. మా అమ్మ పేరు శేషమణిదేవి. వాళ్ళు రోజు వెంకటేశ్వరుని తలుచుకోకుండా అన్నం తినేవారు కాదు. మా నాన్నగారు హిందీలో మనుచరిత్ర రాశారని చెప్పానుగా, దాన్ని ఆయన వెంకటేశ్వరుడికి అంకితం ఇచ్చారండోయ్. ఆయన ఎదురుగుండా కూర్చుని గంట సేపు కూర్చునేవారు ఆ రోజుల్లో. మీరు ఆలోచించండి, మా నాన్నగారు 1940 నుంచి 46 మధ్యలో చిత్తూరు ఆ ప్రాంతాల్లో పనిచేసేవారట. ఆ రోజుల్లో తరచుగా వెళ్ళడం, గుళ్ళో హాయిగా నేను గంట కూర్చుని నా పురాణం ఆయనకు వినిపించేవాడిని అన్నారు. ఏది గుడిలో నేను చెప్పేది జైవిజీలు దాటి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఆయన అంత అదృష్టవంతులు. 18 పురాణములు చెప్పిన నేను నిరంతరం వెంకటేశ్వరుడి గురించి ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. పద్మపురాణములో, స్కాంద పురాణములో, వాటన్నింటిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క లీలలు శ్రీ వెంకటేశ్వర విలాసం అనే పేరుతో ఒక పుస్తకం రాశానండో నేను. ఆ పుస్తకం అందరూ చదువుకుంటే వెంకటేశ్వరుడి పూజ తెలుస్తుంది. ఇప్పుడు మా పెద్దమ్మాయి కూడా వెంకటేశ్వరుడి యొక్క మహాత్మ్యాన్ని సీరియల్గా రాస్తున్నది. కళ్ళు మూసినా తెరిచినా వెంకటేశ్వరుడు కనపడతాడు. తిరుపతిలో నేను భారతం చెప్పాను, పూర్తిగా భాగవతం చెప్పాను, ఎన్నో పురాణాలు చెప్పాను. 12 సంవత్సరముల పాటు తిరుపతిలో ప్రతి సంవత్సరం 6 సార్లకు తక్కువ కాకుండా నవాహాలు చేశాను. ఆ సమయంలో నేను కొండ మీదకి మెట్లెక్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్న రోజుల్లో మాకు ఒక అద్భుతమైన వరంగా ఉండేది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి పండితులు అంటే చాలా ఇష్టం. మాకు ఆ రోజుల్లో ఎల్వన్ దర్శనం అని ఉండేది కదా, అటువంటి దర్శనాలు ఇప్పించేవారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఆయన సాక్షాత్తు స్వయంభూ విగ్రహం. ఆయనను చూసి తరించనివాడు దురదృష్టవంతుడు. కళ్ళు మూసినా తెరిచినా ఆ వెంకటేశ్వరుడి దివ్య మంగళ విగ్రహం నా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది.